కాంగ్రెస్ సర్కారా గడ్డపార సర్కారా రామచంద్రరావు ప్రశ్నించారు. 2 ఏళ్లుగా కూలగొట్టడం తప్ప రేవంత్ ఏం చేశారు అని అన్నారు రామచంద్రరావు. మధు పార్క్ రిడ్జ్ కూల్చొద్దు అన్నారు రామచంద్రరావు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రావు అందిస్తారు. మూసీ నిర్వాసితులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము మూసీ నిర్వాసితులు చెప్తున్నాం. మేము ఏంటంటే ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా ఈ ప్రాజెక్టు కట్టాలి. ఆ కట్టేటట్టు ప్రభుత్వంతో మేము కోరుతాము, ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. వాళ్ళకు భరోసా ఇస్తున్నాము, మీకు ఏం కాదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ కొత్త టెక్నిక్స్తోని ఇవన్నీ మీరు డెవలప్ చేసుకొని ఏ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసి ప్రక్షాళన చేయొచ్చు, క్లీనింగ్ చేయొచ్చు, మీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా కట్టుకోవచ్చు. కానీ ప్రజల్లో భయాందోళన మీరే చూసారు. ఇవాళ ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. మిలిటరీలో పనిచేసిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు కూడా కూలగొడుతున్నారు. ఈఎంఐలు పర్మిషన్ ఇచ్చింది మీరే, మీ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, పర్మిషన్ ఇచ్చింది మీరే, లోన్లు ఇప్పించింది మీరే, అన్నీ చేసిన తర్వాత మీరే ఇట్లా ఈ విధంగా చేసిన వాటర్ కనెక్షన్ ఇచ్చింది మీరే, సివరేజ్ ఇచ్చింది మీరే, డ్రైనేజ్ ఇచ్చింది మీరే. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మీరే కూలగొడతారంటే ఎక్కడ తీసుకుపోతారు వాళ్ళు? అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంది? చేతిలో గడపార పెట్టుకొని హైడ్రా పేరు మీద ఇల్లు కూలగొట్టడం, లేకుంటే ఇంకేదైనా చేయడం. ఇదే గడపార గవర్నమెంట్ అయిపోయింది. ఇదంతా చాలా ఘోరంగా తయారైపోయింది. రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏడుస్తూ ఉన్నారు. లోన్లు తీసుకొని ఈఎంఐ ఎట్లా కడతారని చెప్పారు. చూసాం గోష హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ ఖాళీ చేయించారు. ఏం చేస్తున్నారు? మీరు కేవలం రియల్ ఎస్టేట్ మీదనే మీ ఆలోచన అంతా ఉన్నది, అభివృద్ధి మీద లేదు, మీకు లేదు. ఏది మూసీ నదిని శుభ్రం చేయాలి, కానీ పేదల ఇల్లు కురిస్తే మాత్రం డెఫినెట్గా అడ్డుకుంటామంటూ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ అంజుతో విద్యాసాగర్, టీవీ9 మూసీ నది నుంచి.